రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అక్రమాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మంజూరైన బిల్లులు పొందాలంటే చేతులు తడపాల్సి వస్తోంది. లక్షలాది రూపాయలకు లెక్కలు తేలకపోగా సిమెంట్ బస్తాల పంపిణీలోనూ భారీ అవకతవకలు వెలుగు చూస్తున్నాయి. ప్రభుత్వం ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. లబ్ధిదారులకు బిల్లులు మంజూరు చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారు. మరికొన్ని చోట్ల వచ్చిన బిల్లుల్ని కాజేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లిలో 500 ఇళ్ల నిర్మాణాలకు 370 మాత్రమే పూర్తయ్యాయి. మిగిలినవి పునాదులు, గోడల స్థాయిలోనే ఆగిపోయాయి. విడుదలైన నిధుల్ని గ్రామైక్య సంఘాల ప్రతినిధులు లబ్ధిదారుల వరకు రానివ్వకుండా దిగమింగుతున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. మంజూరైన బిల్లు పొందాలంటే ఒక్కో బిల్లుదారు 1000 రూపాయలు లంచం చెల్లించాల్సి వస్తోందని లబ్ధిదారులు వాపోతున్నారు. సిమెంట్ బస్తాల పంపిణీలోనూ భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్నారు. మా మనవరాలు 10 బత్తాలు వచ్చాయండి. ఇంకా స్లాబ్ బిల్ వచ్చాడు, మాకు ఇవ్వలేదండి. ఆవిడ అడుగుతాను దిక్కున్న కడుపులో చేసుకుంటూ ఉందండి. మళ్ళీ ఇచ్చిన 18,000 1000 రూపాయలు తీసుకున్నారండి. బ్యాంక్ ఛార్జీలు అన్నారండి. అలా అంటే 1000 రూపాయలు ప్రతిసారి తీసుకుంటారు. ప్రతిసారి అదే 18,000 ఇచ్చిన తీసుకున్నారండి. ఎలక్షన్ అయిపోయా కానీ 1000 తీసుకుని మీరు కంగారు పడకండి, మీకు ముందే ఇచ్చేస్తాను అని అనేసేసాడు. కానీ ఇన్ని మాటలు వచ్చి రాసుకుంటున్నారు కానీ ఒక్కరు కూడా భర్త కూడా ఇవ్వలేదండి. మాకు ఇవ్వకపోతే అలాగే వాళ్ళే వండుకొని చెట్ల కింద వాడిపోతాం. ఇంటికి వచ్చేటప్పుడు అమ్మ మీరు కంగారు పడకండి అంటున్నా కానీ ఇచ్చేదేం కాపాడలేదు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలోని రాజపల్లి, చలుపూరుల్లో 5,74,000 రూపాయల నిధులు గల్లంతయ్యాయి. మండలంలోని 2 గ్రామైక్య సంఘాల ప్రతినిధులు, ఏఈ, వర్క్ ఇన్స్పెక్టర్లు నిధుల్ని స్వాహా చేసినట్లు బాధితులు డీఈకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దృష్టికి చలుపూరు గ్రామం లోపల ఫేజ్ 1 లోపల ఎస్సీ ఎస్టీ నిధులు దుర్వినియోగం అయినట్టుగా మాకు తెలిసింది. ఎంక్వైరీ చేసిన విధంగా మాకు తెలిసింది ఏంటంటే 19 లక్షలకు దాదాపుగా 5,72,000 రూపాయలు ఏఈను వర్క్ ఇన్స్పెక్టర్ వాళ్ళు తిరిగి కలెక్షన్ చేసుకుని దుర్వినియోగం చేసుకోవడం తెలిసింది. అటు ప్రకారంగా వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఎవరికైతే అన్యాయం జరిగిందో దళితులకు వాళ్ళకు న్యాయం చేసే ఏర్పాటు మేము చేద్దామని మీకు తెలియజేస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల అవకతవకలపై ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తక్షణమే న్యాయం జరిగేలా చూడాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.